Roll camera, sound, action. Hello, fantastic people. Welcome to the First Audience channel. Myself, Bhagwan. Here you have Mr. Prasan with us. నమస్తే. Yeah, most awaited movie Pushpa 2 ట్రైలర్ రిలీజ్ అయిపోయిందండి. అండ్ దాని బ్రేక్ డౌన్ ఈ రోజు మనం చేద్దాం. లాస్ట్ వరకు చూడండి, చాలా చాలా ఆసమ్ డీటెయిల్స్ డిస్కస్ చేస్తున్నాం ఈ రోజు మనం. లెట్స్ బిగిన్ ద షో. ఎవరు వాడు? డబ్బంటే లెక్కలేదు, పావులంటే భయం లేదు, వీళ్ళు ఉంది. పుష్ప 1 ఎండ్ అయిన తర్వాత ఇప్పుడు రైజ్ ని చూపించడానికి, అంటే రూల్ ని చూపించడానికి, ఆ ఎదిగే గ్యాప్ ఉంది కదా, దాన్ని చూపించడానికి జగపతి బాబు గారి క్యారెక్టర్ ఒకటి కొత్తగా వచ్చింది. ఆ క్యారెక్టర్ చేత మనకు చెప్పిస్తున్నారు అనమాట. అంటే ఐ మస్ట్ బి సో పవర్ఫుల్ క్యాండిడేట్. ఆయన చూస్తే, నువ్వు గమనిస్తే అతను నేమ్ ప్లేట్ ఉంది ఆయన గారికి, అతని అటైర్ ఇవన్నీ చూస్తే ఈ మస్ట్ బి మినిమమే మినిస్టర్. చీఫ్ మినిస్టర్ అయినా ఆశ్చర్యపోవడం అవసరం లేదు, బట్ ప్రెసెంట్ మినిస్టర్ అనుకుందాం. ఆ స్థాయి ఉన్నోళ్ళ దగ్గరికి ఈ పుష్ప సౌండ్ వినపడింది. అతను ఎదిగిన విధానం కావచ్చు, ఆ గ్రోత్ కావచ్చు, అది మనకు కనపడుతుంది. అండ్ మీరు జస్ట్ ఓపెన్ చేయగానే మనకి ట్రైలర్ నాకు అనిపించింది ఏంటంటే, సో ఆ స్మగ్లింగ్ ఎపిసోడ్ అంతా ఏదో కనిపిస్తుంది కదా. నెక్స్ట్ మన పుష్ప వచ్చేసి దానికి ప్లాన్ చేస్తున్నాడు. ఒక మ్యాప్ లో ఫారెస్ట్ మ్యాప్ తీసుకొని ఆ వాటర్ లో వెళ్తున్నట్టు. యూనో ఐ ఫీల్ లైక్ ఆ సీన్ వచ్చేసి మళ్ళీ ఈ ఎర్రచందనం ఏదైతే ఇరుక్కుందో ఎక్కడక్కడ, దాన్ని వర్చువల్ గా అప్పుడేంటి మనకి పుష్పవన్ లో లైవ్ లో ఆయన అక్కడ ఉండి ప్రెసెన్స్ ఉండి చేశాడు, అంతా తప్పించాడు. ఇక్కడ వర్చువల్ గా దాన్ని ఏదో ప్లాన్ గీసేసి ఆయన టీమ్ తో దాన్ని సేవ్ చేయించే ఎపిసోడ్ లాగా అనిపిస్తుంది. అదొకటి కనిపించింది నాకు. అండ్ ఇంకోటి వచ్చేసి యాజ్ యూ మెన్షన్, మన కొత్త క్యారెక్టర్ మన జగపతి బాబు గారిని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆయన మీరన్నట్టే ఏదో పెద్ద ఎపిసోడ్ ఏమి ఉంటుంది ఆయనకి కూడా. అండ్ అగైన్ కమింగ్ టు ఇంకొకటి మనం అబ్జర్వ్ చేస్తే, చిన్నప్పుడు క్రికెట్ గ్రౌండ్ లో ఉండి చూస్తూ యూనో బాల్ ఫేస్ మీదకి వస్తున్నా గానీ ధైర్యంగా చూస్తూ ఉన్నాడు. ఆయన కొంచెం ఆడనేయకుండా వెలివేసి బయటపడేశారు. సో దీని గురించి మనం మాట్లాడుకున్నాం ఫ్యూచర్ లో ట్రైలర్ లో. అండ్ ఐ థింక్ పుష్ప 1 గ్లిమ్స్ అంతా చూపించినట్టున్నాడు మొత్తం అంతా ఒక సెకండ్ లో. టు కంక్లూడ్ ఏంటంటే, ఎస్ యాజ్ యు సెడ్, ఆ గ్లిమ్స్ అంటే మెయిన్ అది మనకి ట్రైలర్ లో అది చూస్తే, ఇక్కడ రైజ్ టు రూల్ ఒకటి ఉంది కదా, ఆ రూల్ కి కావాల్సిన ఎంత ఒక చేజ్ ఉంటది, ఒక తప్పించుకునే విధానం ఉంటది. ఫస్ట్ పార్ట్ లో ఏంటంటే తెగించేసినోడు ఎలా వచ్చాడు, ఇప్పుడు ఆల్రెడీ ఎస్టాబ్లిష్ కింగ్, ఒక కింగ్ ఎలా చేస్తాడన్నది ఇంకా ఆసక్తికరంగా తీసినట్టుంది. ఆ ప్లాన్స్ కానీ, ఆ విజువల్స్ కానీ, సో ఆ స్ట్రాటజీ కానీ విల్ బి మోర్. అండ్ యాజ్ యూ సెడ్, ఆ చిన్నతనంలో మనం తర్వాత మాట్లాడుకోవచ్చు, బట్ స్టిల్ ఐ వాంట్ టు సేవ్ దాట్. ఆ చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడు అతన్ని ఆడుకొని కలవనీయట్లేదు, అండ్ వాళ్ళు బయట కూర్చోబెట్టారు. నువ్వు గమనించావా, బయట కూర్చోబెట్టినా గానీ కాలు మీద కాలు వేసుకొని ఉన్నాడు. అప్పటి నుంచే ఒక కసి, ఆ యాటిట్యూడ్, ఆ ఆ బరి తెగించడం, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక ఒక ఇప్పుడు మనం పుష్పలో చూసిన యాటిట్యూడ్ కి కారణం అది. అవును. पुष्प 2.5 अक्षर, नाम छोटा है लेकिन साउंड बहुत बड़ा. ఇప్పుడు దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే, ఇప్పుడు హిందీలో వచ్చింది. హిందీలో ఎందుకు వచ్చింది? ద పర్సన్ హూ ఈస్ ఫ్రమ్ నార్త్ ఇండియా ఈస్ సేయింగ్ దట్ పుష్ప చిన్నగా ఉంది కానీ అది ఎంత బడా అని చెప్పారు కదా. దాని మీనింగ్ ఏంటంటే హిస్ వింగ్స్ ఎక్స్పాండెడ్ ఆల్ ఓవర్ ఇండియా అని చెప్పడానికి. ఎగ్జాక్ట్లీ. అంత రూల్ స్టార్టెడ్. నేషనల్ వైడ్ గా వెళ్ళాడని మనకి ఆ డైలాగ్ ద్వారా ఇన్ఫార్మ్ చేస్తున్నాడు. అండ్ కమింగ్ టు ద సీన్స్ అండి, సీన్స్ వచ్చేసి మీరు అబ్జర్వ్ చేస్తే నెక్స్ట్ ఏంటి, ఆయన ఓన్ గా బిల్డ్ చేసుకున్నాడు. ఒక గోడము, ఒక కోటను బిల్డ్ చేసుకొని ఆయన సింబల్ మీరు చూసారా, ఆయన హ్యాండ్ సింబల్ తోనే అవన్నీ ఇట్లా గుద్దటాలు ఇవన్నీ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే ఆయన ఏదైతే ఉందో బ్రాండ్, అది కూడా చూపిస్తున్నాడు మనకి. సో ఆయన వరల్డ్ ఏదైతే క్రియేట్ అయిందో, ఆయన రాజు అయిపోయాడు. ఆయన ఓన్ ప్రపంచం ఓపెన్ గా ఈ ఎర్రచందన అన్ని ఎపిసోడ్స్ ని స్టార్ట్ చేశాడు. మేబీ అది ఒక ఇంట్రడక్షన్ సాంగ్ లా కూడా అనిపిస్తుంది నాకు ఆ ఏరియా చూస్తుంటే. రైజ్ నుంచి రూల్ కి, అంటే రూల్ చేయడానికి అతనికి మొత్తం సామ్రాజ్యాన్ని స్థాపించేసుకున్నాడు. ఎగ్జాక్ట్లీ. అండ్ ఇంకోటి వన్ మోర్ లిటిల్ గ్లిమ్స్ ఏంటంటే, మనకి చూస్తే ఒక ఊర్లో, సిటీలో వచ్చేసారు ఒక ఊర్లో. ఆ ఊర్లో కూడా ఆయనకు ఒక పెద్ద బంగ్లా ఉండి అక్కడ ఏదో నాకు తెలిసి ఏదో ఓపెనింగో గీపెనింగో అయి ఉంటుంది. మన పుష్ప ఎంట్రీ ఇస్తున్నాడు.
ఆ ఓపెనింగ్ షాట్ లేకపోతే ఆయన ఏదో సమ్ అంటే బ్యాక్గ్రౌండ్ షాప్స్ గిప్స్ చూస్తే కొన్ని ఏరియాస్ లో చూస్తే కనుక మేబీ అది పుష్ప బంగ్లా బిల్డ్ చేసుకొని అని నాకు అనిపిస్తుంది ఆ ఏరియాలో. పుష్ప అంటే పేరు కాదు, పుష్ప అంటే బ్రాండ్. ఇక్కడ Yeah. ఆ రైజ్ అయ్యాడు కదా ఒకటి. Hmm. అంటే ట్రైలర్స్ ని యాక్చువల్ గా యాజ్ నో దే స్ప్లిట్. అవును. ఒక పార్ట్, 2 పార్ట్లు, 3 పార్ట్లని అంటే క్లబ్ చేస్తూ కావాలని ఎడిటింగ్ ఇటు ఇటు తీసుకొస్తారు. సో మనకు అవును. క్లియర్ కనపడుతుంది ఒకటి ఎస్టాబ్లిష్ అయిన విధానం, అయిపోయిన తర్వాత ఎలాగ వచ్చాడు, వాళ్ళ వైఫ్ కూడా ఎలా సపోర్ట్ చేసేసింది. అండ్ నెక్స్ట్ హెలికాప్టర్ షాట్ తీసారంటే ఇట్ షోస్ ద వే ఎంత అంటే సామ్రాట్ అయ్యాడు అన్నట్టుగా. అవును. అంటే మనం మాఫియా డాన్ అయ్యాడు అన్న రేంజ్ లో Yeah. Yeah. కింగ్ అయ్యాడు అన్నట్టు చూపించారు. ఎగ్జాక్ట్. Hmm. బ్యాక్ అగైన్ ఐ థింక్ పుష్ప గ్యాంగ్ తో వచ్చి సమ్వేర్ ఒక పోలీస్ స్టేషన్ లోకి ఏదైతే ఎగ్జాక్ట్లీ. పేల్ చేయడమా డబ్బులా అనే ఒక షార్ట్ లోపలికి వెళ్ళుకుంటూ తీశారు. హీ డజంట్ మోస్ట్ కేర్ ప్రాబ్లీ హీ డజంట్ కేర్ ఎయిదర్ మీకు డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తారా లేదంటే పేల్ చేస్తా, ఏదో ఒక ఆప్షన్ తీసుకోండి అని ఏదైతే పోలీస్ స్టేషన్ ఉందో దాని లోపలికి వెళ్తున్నాడు. అండ్ లేటర్ ఇమీడియట్ గ్లిమ్స్ వచ్చేసి మనకి పక్కన ఇల్లున్నారు కదా గన్ మ్యాన్స్. సో ఐ ఫీల్ లైక్ అది జగపత్ బాబు దగ్గరికి వెళ్తున్నప్పుడు సీన్ ఏమనిపిస్తుంది నాకు, ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడి తర్వాత జగపత్ బాబు డైలాగ్ అయి ఉంటుందని నాకు అనిపిస్తుంది అక్కడ ఒకటి. అదొకటి. వాట్ ఎవర్ ఇట్ ఈస్ Next, అంటే ఎగ్జాక్ట్ ఏంటంటే అతను ఎదిగిన విధానం, ఎదిగేస్తున్నాడు, ఎదిగేసేసాడు. ఈ జర్నీ చూపిస్తున్నాడు అనమాట. అండ్ మీరన్నట్టు ట్రైలర్ లో డెఫినెట్లీ ద వే హౌ సుకుమార్ షోయింగ్ ఈజ్ అక్కడ ఇక్కడ పీసెస్ పెడుతున్నాడు. బట్ ఈవెన్చువల్ గా అవన్నీ కూడా మిక్స్ చేసి ఇన్ఫాక్ట్ మన ఛానల్లోనే మనం అన్ని యాక్షన్ సీన్స్ అవన్నీ కూడా కలెక్ట్ చేసి పెట్టాము. సో వ్యూవర్స్ ప్లీజ్ గో మేబీ యూ కెన్ యాడ్ దిస్ టు అవర్ వ్యూవర్స్. ఓకే. అండ్ ఆ డైలాగ్ ఇట్ సెల్ఫే మన శ్రీవల్లి గారు ఎంత పవర్ఫుల్ గా చెప్తున్నారు. ఐ థింక్ అక్కడే ఏదో చాలా తను కూడా చాలా సపోర్టివ్ ఉందని అర్థమైపోతూనే ఉంది. శ్రీవల్లి నా పెళ్ళం మాట మూడింటే ఎట్ట ఉంటుందా ప్రపంచకాల సూపర్ స్టార్. ఇఫ్ యూ అబ్జర్వ్ దాట్, ఓకే, శ్రీవల్లి అంటే రైజ్ వరకు రూల్ అయ్యే వరకు ఒక స్టేబిలిటీ అంటే మాఫియా డాన్ అయ్యేంత వరకు డెఫినెట్ గా షీ వాజ్ సపోర్టింగ్. అంటే ఆ ఏరియా నుంచి, ఆ ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి ఆమెకు వేరే దారి లేదు. దారిని కాదు, తెలియని కూడా తెలియదు. దే నో ఓన్లీ స్మగ్లింగ్, దే నో ఓన్లీ హౌ టు లివ్ దట్ లైక్ దట్. బట్ దాని తర్వాత కొంచెం ఇబ్బంది పడుతున్న సీన్లు కనపడుతున్నాయి నాకు. ఓకే, మేబీ ఆయన డైలాగ్ ఏం చెప్పాడు, పెళ్ళం మాట వింటే ఎలా ఉంటుందో అని. మరి దానికి ఇక్కడ 2 ways ఉంటాయి. ఒకటి, ఇఫ్ షీఈ్ స్ట్రేట్ అవే సపోర్టింగ్, ఆ డైలాగ్ పడాల్సిన అవసరం ఏముంది అన్నట్టు ఉంటుంది. ఆవిడ ఇక స్పెషల్గా ఏం అవసరం లేదు. కానీ ఆవిడకి నేను పెళ్ళం మాట ఎప్పుడు వినాల్సి వస్తుంది? ఆవిడకి డెఫినెట్ వేరే చేస్తేనే కదా. మేబీ డెఫినెట్ గా ఖచ్చితంగా డీవియేట్ అవ్వాలి. అది విచ్ డీవియేషన్ వి డోంట్ నో. బట్ డెఫినెట్ గా మంచికే కదా, మంచికో లేకపోతే ఇంకోటో ఈ సెయింగ్ టు సమ్ వాళ్ళ పెద్ద మనుషులకు చెప్తున్నాడు పైగా. డెఫినెట్ గా అదొక మనకి ఆలోచించాల్సిన అవసరం. ఎగ్జాక్ట్. సో కమింగ్ టు సీన్ బై సీన్ వస్తే కనుకండి నాకు అంటే ఒక ఫ్యామిలీ మూడ్ లోకి వెళ్ళిపోయింది సినిమా అంతా. అంటే ఒక మాస్ ఏరియా నుంచి హీ హాస్ గ్రాన్ బిగ్. అక్కడ నుంచి ఒక ఫ్యామిలీ క్రియేట్ అయిపోయి ఆ ఫ్యామిలీలో యాజ్ యూ మెన్షన్ మన శ్రీవల్లి ఈజ్ లైక్ చాలా రెస్పాన్సిబుల్ గా తనకు అర్థమైంది ఇట్లా కాదు మన లైఫ్ ఉండాలి, కొంచెం మంచికి కూడా వెళ్ళాలి. అండ్ మేబీ షీ హాస్ గాన్ త్రూ కొన్ని ఎక్స్పీరియన్స్ అయి ఉంటాయి మంచి ఎలా అవ్వాలనేది. అది మన పుష్పకి చెప్పిన తర్వాత పుష్ప కూడా ఫాలో అవుతూ వీళ్ళకి ఎవరికైతే ఇప్పటివరకు సపోర్ట్ చేసుకుంటూ వచ్చాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి యాంటీగా అంటే మీరు చెప్పినట్టు వేరుగా చేస్తున్నారు కాబట్టి ఆ డైలాగ్ వేయాల్సి వస్తుంది. అదొకటి ఉంది. అండ్ నాకు ఇంకా ఏంటి అనిపిస్తుంది అంటే శ్రీవల్లి చాలా ఇమోషనల్ గా ఉంది. చాలా అంటే ఎక్కడో తెలియని ఇన్ డెప్త్ బాధతో ఉంది. సో ఏదో ఒక భయంకరమైన సెంటిమెంట్ ఉండొచ్చు, మేబీ పిల్లల గురించో లేదంటే తను వచ్చి పుష్ప మారితే బాగుండను. అండ్ ఇన్ ద సేమ్ వే పుష్ప కూడా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి ఈవెన్ సుకుమార్ గారు కూడా మెన్షన్ చేశారు చాలా డెప్త్ ఉంటుంది ఈసారి క్యారెక్టర్ లో ఇమోషనల్ గా. మోస్ట్ ప్రాబ్లీ ఇక్కడే ఆ ఇమోషన్ స్టార్ట్ అయ్యి వస్తుందని నేను అనుకుంటున్నాను. డెఫినెట్ గా ఇప్పుడు ఏంటి రైజ్ అయిపోయింది మనం చూస్తాం. నెక్స్ట్ ఏంటి, ఒక ఫ్యామిలీని అక్వైర్ అయినప్పుడు, ఫ్యామిలీ చేసుకున్నప్పుడు
ఉమ్, ఆటోమేటిక్ గా ఫ్యామిలీ డ్రామా ఉంటుంది. ఫ్యామిలీ డ్రామా అవును ఎప్పుడు ఉంటుంది? హీరోయిన్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిందే, అవును కంపల్సరీ. సో ఇదివరకు లాగా రెక్లెస్ ఉండలేడు వన్స్ అవును ఫ్యామిలీ వచ్చిన తర్వాత. వెన్ హీస్ బౌండ్ టు లవ్ కదా, ఆ ఎస్ లవ్ కి సంబంధించి ఆ కనెక్టివిటీ ఉంటుంది. సో అవును ఖచ్చితంగా మోర్ దెన్ స్ట్రెంత్ ఇట్ విల్ బి వీక్నెస్, బట్ దట్ ఈస్ ఆల్సో యా ఏ స్ట్రెంత్, దట్ ఈస్ డిఫరెంట్ కాన్సెప్ట్. బట్ యా ఇక్కడ పుష్పకు సంబంధించి ఖచ్చితంగా ఇప్పుడు ఇదివరకు లాగా కాదు, ఎలా పడితే అలాగా. హీ అవును హ్యాస్ వైఫ్. ఎస్ ఆవిడ గారు ఎలా ఉన్నారు? ప్రేమించి, ఇద్దరు ప్రేమించుకొని, మనకు తెలుసు కదా ఎలా పెళ్లి చేసుకున్నారు. అవును సో దట్ రోల్ ఈస్ గోయింగ్ టు బి వెరీ 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 ప్రామినెంట్ అండ్ కీ. ఎగ్జాక్ట్ యప్ పార్టీ ఉంది పుష్ప, పార్టీ ఉంది. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అంటే మనకి యా చాలా రకాలుగా వెళ్తుంది ఫిల్మ్. నౌ కమింగ్ అవును టు ద కీ పాయింట్, మనకి ఎండ్ అయిందే ఇక్కడ. ఒక ఉమ్, కాన్ఫ్లిక్ట్ ఉంది. ఏకచిత్రాధిపత్యం అనుకుంటున్న టైంలో నేను ఉమ్, ఒకడున్నాను అని బ్రేక్, ఒక కాషన్, ఒక ఉమ్, వార్నింగ్ ఏదైనా అనుకోవచ్చు, ఉమ్, ఒక అడ్డుకట్ట పడింది. ఎవరి రూపంలో? ఉమ్, పవర్ఫుల్, ఉమ్, పవర్ ఉన్నోడు, ఎస్పీ, పోలీస్. ఉమ్, ఉమ్, పోలీస్ అంటేనే పవర్ ఎప్పుడు ఉంటుంది. మిగతా వాడు అవును కూడా ఎప్పుడు ఉంటుందో లేదు తెలియదు. 24 hours, 24/7 ఉమ్, ఉంటుంది. యా సో అలాంటోడు ఆల్రెడీ ఎంత జలకి ఇచ్చాడో తెలుసు. ఉమ్, ఆయనకి పుష్ప ఆల్రెడీ ఎంత జలకి ఇచ్చాడు. సో ఉమ్, డైరెక్ట్ గా వార్ అనమాట. అవును ఇప్పుడు ఇగో కింద టర్న్, హీ హ్యాస్ ఉమ్, పవర్ ప్లస్ ఇగో. అవును ఇది పోలీస్ కి, ఎస్పీకి. అవును అవును ఇతనికి ఏంటి? ఈజ్ కేర్లెస్ అండ్ యాటిట్యూడ్ అండ్ డేరింగ్ అండ్ ఉమ్, డాషింగ్. ఆ అవును రెండిటి మధ్య, అంటే ఉమ్, మదగజము సింహం ఫైట్ చేస్తే ఎలా ఉంటుందో అవును అలా చూడబోతున్నాం. ద వే ఎగ్జాక్ట్లీ దే ఈజ్ ఆల్సో రెక్లెస్. ఇగో ఇగో పవర్ ఉంటే ఏంటి? ఎక్కడ పడితే అట్లా, ఏది పడితే అది చేసేస్తాడు అవును ఆయన. అవును అవును సో నువ్వా నేనా అన్నట్టుంటది. అవును మన శకావత్ ఎస్పీ గారి ఇంట్రడక్షన్ షాట్ అయి ఉంటది అది. ఆ లోపల నుంచి బయటకు వచ్చారు. సో మనకి ఇక బీభత్సమైన పవర్, నాకు తెలిసి ఆయనకి చాలా గవర్నమెంట్ నుంచి కూడా చాలా పవర్ ఇచ్చేసి ఉంటారు. యూనో మీ ఇష్టం రా, మీరైతే ఈ సిండికేట్ ని బంద్ చేయండి ఏదో ఒకటి చేసి, ఉమ్, మీరు ఇష్టం అయినట్టు చేసుకోండి అని పవర్ తీసుకున్నాడు. ఆ ఉమ్, ఆర్డర్స్ ఏదో తెచ్చుకున్నాడు, ఉమ్, స్పెషల్ ఫోర్స్ ఏదో క్రియేట్ చేసుకున్నాడు, ఇక లేపేస్తూనే ఉన్నాడు. ఉమ్, నాకు తెలిసి పుష్ప ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో మూవ్ అయిపోతాడు స్క్రీన్ నుంచి. ఉమ్. స్క్రీన్ మేబీ ఎక్కడికైనా వెళ్ళి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ఏదైనా ఇరుక్కొని ఉండొచ్చు సెంటిమెంటల్ గానో, లేకపోతే ఏదో కేసులోనో. ఇంకా ఆ స్పేస్ లో ఈ దీన్నంతా నాశనం చేసేస్తున్నాడు. అవును. వెళ్ళిపోయి పేల్ చేయటం, యూనో ఆ గంధపు చెప్పులు లారీ లేపేయటం అన్ని చేస్తున్నాడు. అతనికి ఒక స్పేస్ దొరికింది అనిపిస్తుంది నాకు మూవీలో, ఇవన్నీ వాట్ స్పాయిల్ చేయడానికి. వాట్ ఎవర్ యా ఇట్ ఈస్, ఒకటి మాత్రం నిజం. పుష్పకి చుక్కలు చూపించేది మనోడు ఏంటి? ఎస్ డైరెక్ట్ గా, డైరెక్ట్ కాన్ఫ్రంట్ అయ్యేది మాత్రం ఈయనే. అవును డైరెక్ట్ గా ఏదినే మనం ఉమ్, ఆ, ఈ మన పుష్ప కూడా ఆయనతోనే కాన్ఫ్లిక్ట్ అయి ఫైట్ జరుగుతూ ఉంటది ఎంత. అవును. అండ్ బ్యాక్ అండ్ ఏం జరిగినా ఎంత ఉన్నా గానీ సినిమాలో, బట్ ఉమ్, డెఫినెట్లీ ఫేస్ టు ఫేస్ మాత్రం ఆయనే ఉన్నాడు. అండ్ ఆయనే అంతే ఉంది. పవర్ఫుల్ కూడా ఉన్నాడు. యా అంతే పవర్ఫుల్ గా ఇటువైపు పుష్ప ఎలా అయితే గ్రో అయ్యాడో, అటు కూడా అటువైపు ఆయన ఆయన అంతే గ్రో అయిపోయాడు. డెఫినెట్ గా. యా అసలు అంటే ధీటుగా ధీటుగా క్యారెక్టరైజేషన్స్ కూడా ఇద్దరికి బాగా ధీటుగా చూపించాడు. ఈ సో అవునవును యా సింపుల్ బట్ సో ఫ్యూరియస్ ఆల్సో. వణుకు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ పుట్టిస్తున్నాడు. నాకు రావాల్సిన పైసా. సో ఇప్పుడు జాతర ఎపిసోడ్ చూస్తాం మనం. జాతర ఎపిసోడ్ చూసాము. పుష్ప అని ఎలాడదీశారు పైకి, ఇంటర్నేషనల్ మాఫియా వస్తే. అంటే ఇందాకటి వరకు మనం రైస్ చూసాం, రూల్ చూసాం. వన్స్ రూల్ స్టార్ట్ అయిన తర్వాత ఆ లెవెల్ ఆఫ్ కాన్ఫ్రంటేషన్ శత్రువులు వేరుకుంటారు, అవును విత్ ఇన్ అండ్ అవుట్ సైడ్. సో జాతర దగ్గర మనం చూస్తే కనుక సుకుమార్ గారు మనకి ట్విస్ట్ ఇచ్చారు. అంటే యాజ్ యూజువల్ ఈజ్ వండర్ఫుల్ కదా. వాట్ ఐ బిలీవ్ ఈస్ ఆ క్యారెక్టర్ ఈస్ గోయింగ్ టు బి థ్రెట్ టు దిస్ గై. డైరెక్ట్ థ్రెట్ అనమాట. అవును మనకేంటి అది షాకింగ్. అవును అంటే బన్వర్ సింగ్ షెకావత్ డైరెక్ట్ కాన్ఫ్రంటేషన్ అది మనకు తెలిసిందే. అవును ఇది వితిన్ వితిన్ వచ్చేసాడు డైరెక్ట్ గా. ఆయన అవును మెడలో యా చెప్పులు దండ ఇవన్నీ చూస్తే కనుక హీ డిడ్ సంథింగ్. అందుకోసమని పుష్ప పుష్ప జనాలు తెలుసు కదా ఎలా ఊరుకోరు కదా. అప్పటికి అవును సామ్రాజ్యం వచ్చేసింది కదా. ఈజ్ లైక్ చక్రవర్తి. అవును అతను నన్నందుకు గుండు కొట్టేసేసి మెడలో చెప్పేసి వెళ్ళిపోయాడు. కానీ అవును అది అవమానం ఫీల్ అవట్లా. హీ డిడ్ సంథింగ్ టు ద పుష్ప. ఆ పుష్పని చేసిందే అచీవ్మెంట్ ఫీల్ అవుతున్నాడు ఈ అవమానానికన్నా. ఇది ఆయన మెడలో చెప్పులేసుకున్నది కూడా పట్టించుకోవట్లేదు. ఈ అచీవ్డ్ సంథింగ్. అది మనకి ఎలా కనిపిస్తుంది అంటే ఆ అవమానానికి పుష్ప అంత తోడు బెండ్ అయిపోతే వాళ్ళ వైఫ్ వచ్చి ఓదారుస్తుంది. సో సీన్ చాలా పెద్దది జరిగింది అక్కడ మనకి.
సో దాట్ గై వాజ్ సక్సెస్ఫుల్. ట్రైలర్ కి వచ్చి చూస్తే కనుక ఆ జాతర ఎపిసోడ్ జరుగుతుంది. ఆ జాతర ఇట్ సెల్ఫే నాకు ఎందుకు అనిపిస్తుంది అంటే, మన పుష్ప మంచి ఫ్యామిలీ మ్యాన్ అయిపోయాడు. ఏదో ఒక రీజన్ వల్ల వల్లి ఏమో దేవతకి ఏదో చేయాలని చెప్పేసి ఆ జాతర అనేది స్టార్ట్ అయిపోయింది. అందులో అంత ఊర్లో వాళ్ళు ఫ్యామిలీలు అందరూ వచ్చారు, చికాకు చేయాలని దిగిండు. ఆ ప్రాసెస్ లో వాడు ఏదో కెలికిండు అక్కడ, ఆ జాతరలో ఏదో చికాకు చేస్తే మన పుష్ప ఆయన పేషెన్స్ అవుట్ అయిపోయి వాడిని ఎరగదీసేసి సగం గుండు గోకేసి చెప్పులు దండేశాడు. మీరన్నట్టే ఆయన అబ్జర్వ్ చేస్తే అక్కడ బాధ కన్నా ఏదో ఒక రాక్షసత్వంతో ఎస్ అయ్యిందిరా, దోలు తీరిందిరా, సాడిజం దోలు తీరింది. అదొకటి నాకు అనిపిస్తుంది. మెయిన్ ఇందాక మీరు ఒక చనిపోయి ఒక చితి మీద, మన శాండిల్వుడ్ మీద ఒక చితి ఎపిసోడ్ గొడుగులు వేసుకుని ఒక సీన్ జరుగుతుందండి. సో మోస్ట్ ప్రాబ్లీ అది అది ఏమై ఉండొచ్చు అంటారు? యా, ఆ చితికి ఒక 2-3 అనుకోవచ్చు. ఫస్ట్ మేజర్ థింగ్ పుష్ప. ఎందుకంటే ఇఫ్ యూ గో బ్యాక్ ఒక 1-2 years బ్యాక్ మనకు ఒక గ్లిమ్స్ వదిలేరు చిన్నిది. ఇది పులే వచ్చి ఆగిపోయినట్టు ఓ పుష్ప బతికే ఉన్నాడని చెప్పడం. సో విచ్ మీన్స్ దాట్ ఆ సీన్ ని క్రియేట్ చేశారు. ఇప్పుడు అంత గంధపు చెక్కలు పెట్టారు. సో ఇట్ మస్ట్ బి పుష్ప. యా అనుకుంటున్నాను నెక్స్ట్ నేను కూడా. యా అండ్ నాకు తెలిసి మన సుకుమార్ గారు ఏంటంటే ఈ మధ్య కొంచెం డీప్ సెంటిమెంట్ తో ఒక పాట పెట్టేసి హార్ట్ ఫెల్ట్ సాంగ్ ఒకటి క్రియేట్ చేస్తున్నారు. దానికోసం ఆయన కొంచెం క్లోజెస్ట్ పీపుల్ నే లేపేస్తున్నారు. ఇంకా అంటే అంత క్లోజ్ ఉన్న పీపుల్ ఎవరై ఉండొచ్చండి మూవీలో? ఇప్పుడు నీ డౌట్ ఏంటంటే శ్రీవల్లి గారిని చంపేద్దామని ఫీలింగ్ తో ఉన్నావు నువ్వు. అంటే కానీ అది ఎక్కడో స్ట్రైక్ అయింది కానీ మరి మీరు అంటే చెప్పాలి. అంత క్లోజ్ శ్రీవల్లి గారిని చంపేయలేవు ఎవరు సుకుమార్ నాకు తెలిసి. బికాజ్ అంత డైనమిక్ గా ఉండి శ్రీవల్లిని చంపేస్తే సుకుమార్ గోస్ బై ఫార్ములా నౌ ఎస్పెషలీ ఆఫ్టర్ రంగస్థలం కామన్ మ్యాన్ ఫార్ములా. సో సుకుమార్ని ఇదేంటి శ్రీవల్లి కనుక చనిపోతే ఎవరో చంపితేనే కుదిరింది. సో ఎవరో చంపితే మన హీరోయిజం, ఇంత పెద్ద హీరో డైనమిజం మొత్తం పోయింది. సో శ్రీవల్లి గారు చనిపోవడం అనేది అసలు లేనే లేదు, అవుట్ ఆఫ్ ఇట్. ఇంకొకటి నాకెందుకో మన కేశవుడు అనిపిస్తుంది కానీ కేశవ్ గుడ్ క్యాచ్, యాక్చువల్గా చాలా బాగా క్యాచ్ చేసావు. కానీ ఇంకోటి కూడా క్యాచ్ చేయాలి నువ్వు. కేశవ్ చచ్చిపోతే ఆ ఏది ఈ ద సో కాల్డ్ ఈ చాలా రెడ్ సెంటర్స్ అత్యంత ఖరీదైన అనేది పెట్టి తగలబెట్టరు. ఎంత ఫ్రెండ్ అయినా అంతమంది జనం రారు ఫస్ట్ ఆఫ్ ఆల్ తగలబెట్టినా కానీ. ఓకే, అదొకటి. కాకపోతే ఇంకో ట్విస్ట్ ఉంది, అంటే విచ్ ఈస్ వెరీ వెరీ 99.9% ఐ గో బై పుష్ప. బట్ 0.1% ఇఫ్ యూ ఆస్క్ మీ, పొరపాటున అజయ్ చనిపోయే అవకాశం కూడా ఉంటే అది కూడా చేయొచ్చు. ఎందుకంటే ప్రేమతో వాళ్ళ అన్నయ్య కదా, కుటుంబ పెద్ద, అంటే ఏదో కలిసిపోయారు. ఈ ఈ సెంటిమెంట్ మన సుకుమారు అంటే మనకు తెలియకుండా కలుపుతాడు. మీరు రంగస్థలంలో చూస్తే విలన్ కూడా కలిపాడు కదా, శత్రువుని కలిపేస్తాడు. సో ఇక్కడ కూడా అజయ్ చనిపోతే కుదిరిద్ది అది, ఒకవేళ అది 0.1%. ఎగ్జాక్ట్లీ. అండ్ అంటే మీరు అజయ్ అంటే నాకు గుర్తొచ్చిందండి. యాక్చువల్లీ కొంచెం జూమ్ అవుట్ చేసుకుంటే కనుక, జూమ్ ఇన్ చేసి మనం ఇందాక అబ్జర్వ్ చేస్తుంటే అక్కడ పుష్ప లేడు, ఈవెన్ శ్రీవల్లి ఉండరు. అండ్ నెక్స్ట్ మన సునీల్ వీళ్ళే ఉన్నారు, ఈ పొలిటీషియన్స్. కైండ్ ఆఫ్ మోస్ట్ ప్రాబ్లీ ఫేక్ డెత్ చేయించి ఉండాలి మీరు అన్నట్టు. మేబీ మన పుష్పానే లేపేసి ఉండాలి. బట్ అజయ్ అయితే కనుక పుష్ప ఎక్కడ ఉంటే రప్పియడం కోసం ఆయన లేపేసి ఉండొచ్చు. ఈ కేసెస్ ఉన్నాయి కొన్ని. ఏదో వైల్డ్ గెస్ అండి. బట్ ఇఫ్ యూ స్ట్రేట్ అవే ఇఫ్ యూ వాంట్ మీ టు లింక్ అప్, ఇట్స్ పుష్పాస్ ఫేక్ డెత్ అంతే. అది 7 కొండల మీద ఉన్నా, 7 సముద్రాలు దాటున్నా పోయి తెచ్చుకునేదే పుష్ప అన్నమాట. ట్రైలరు, ఆ స్టోరీ, ఇవన్నీ ఆలోచిస్తామనుకునే లోపులు ఇప్పుడు జరిగింది హడావుడి ఏంటంటే, దిస్ ఈజ్ హౌ సుకుమార్ ఈజ్. ఆ ఆసక్తి రేపే సన్నివేశాలు ఏంటి, ఆ చేజ్ ఏంటి, ఆ ఫైట్స్ ఏంటి, ఆ ఎలివేషన్స్ ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కాసేపు ఆగిపోయాను నేను ఆ ఉత్కంఠ ఆసక్తికి. దాట్స్ హౌ ద సుకుమార్ ఈజ్. ఆయన గారు ఇప్పుడు అల్లు అర్జున్ పుష్పాని ఏలాడి తీసి పైకి లేపితే అప్పుడు ఇంటర్నేషనల్ మాఫియా రావటం, దాని తర్వాత మనీ లాండరింగ్ ఉంటుంది కదా, ఏదో చినిగిన డాలర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ తీసుకెళ్ళి ఆ ఇంటర్నేషనల్ మాఫియాతో కాన్ఫ్రంట్ అయ్యే ఫైట్ ఇక మనం ఊహించుకు అద్భుతంగా ఉంటుంది. దాని తర్వాత
ఈవెన్ జపాన్ కూడా వెళ్ళి ఉమ్, జపాన్ దగ్గరకు అక్కడి నుంచి డబ్బులు ఎలా సంపాదించుకుంటాడు. దట్ ఈస్ దిస్ ఉమ్, క్యారెక్టర్ కదా, ఒక పైసను కూడా వదలడు అవును అనేది. ఆ అవును. ఆ చేజు అవన్నీ మనకి అద్భుతంగా ఇప్పుడు చూపించారు. సీన్ లోకి వెళ్తే గనక మీరన్నట్టే అక్కడ మనకి 2-3 సీన్లు అట్లా ఇట్లా ఫ్లాష్ అయినాయి. సేమ్ లైక్ మన ఎస్పీ గారి రివెంజ్ సీన్స్, ఆయన ఎలివేషన్స్ అద్భుతంగా, అసలు ప్రతి షాట్ ఒక ఇంట్రడక్షన్ లాగే అనిపిస్తుంది నాకైతే. ఈవెన్ ఉమ్, వీళ్ళను ఎవరిని చూసినా గానీ ఏంట్రా బాబు ఇంట్రడక్షన్ షాట్ లాగే అనిపిస్తుంది. అదొకటి. అవును. అది సుకుమార్ ఎనీవే అద్భుతంగా సృష్టిస్తున్నారు దాన్ని. Yeah. సో దీని ఈ ఇప్పుడు మీరు ఇంటర్నేషనల్ ఫైట్ అని చూసారు, నాకు ఎక్కడో అనిపిస్తుందండి మేబీ అది అది జపాన్ లోనే జరుగుంటది. ఎందుకంటే అతను ఏదో ఎక్కడైతే ఇంటర్నేషనల్ డాన్ ఎవడైతే ఉన్నాడో వాడు మన ఏదో కాన్ఫ్లిక్ట్ చేసి వాడు ఏదో మోసం చేయబోతే గనక అక్కడికి వెళ్ళిపోయి అక్కడే సరుకుతో పాటు వెళ్ళిపోయి అక్కడ ఇరగదీసేసి ఇరగదన్నేసి ఒక్కొక్కడిని, ఒరేయ్ నేను రా, ఒక్క రూపాయి వదలనురా, మీరు నన్నే వేషాలు కనుక కుదరదురా అని దిగాడు. అది అనిపిస్తుంది నాకు అక్కడ ఆ షాట్ వచ్చేసి. డెఫినెట్ గా Yeah. ఏంటంటే అంటే పుష్ప డిస్గైజ్ లో వెళ్ళాడు సంథింగ్. అవును మామూలుగా వెళ్ళాడు, పుష్పలాగా వెళ్ళాడు అంటే అవును అవును అవసరమైతే రంగంలో ఎలా దిగాలో చూపించాడు. సో ఎగ్జాక్ట్ దట్ ఈస్ అవును వన్ వే. లేకపోతే అవును. రైజ్ లో భాగంగా వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆ షాట్ మాత్రం పుష్ప స్టామినా చూపించేది అనమాట. అండ్ ఎగ్జాక్ట్ యా కాన్ఫ్రంటేషన్ విత్ ఇంటర్నేషనల్ మాఫియాతో కూడా. ఎస్ ఎస్. అంటే నేషనల్ అనుకుంటారా ఇంటర్నేషనల్ మనం చెప్పే లోపల చెప్పేసాక గమనించావా భగవాన్, పుష్ప హెలికాప్టర్ నుంచి దిగినా గానీ, ఓకే, ఆఫ్టర్ కింగ్ అయిన తర్వాత, సామ్రాట్ అంటే డాన్ అయిన తర్వాత కూడా అక్కడ కొంచెం కొంచెం ఏదో దెబ్బ తగిలింది పుష్పకి. లేకపోతే చీర ఎందుకు కట్టుకున్నాడు? ఫైట్ చేయడానికి చీర కట్టుకోరు కొద్దాక. దేర్ ఇస్ అవును సంథింగ్. అక్కడ యా ఏదో స్టంట్ చేశాడా, లేకపోతే మోసం చేయడానికి పిలిచాడా, లేకపోతే ఏదో కొంచెం ఆ సుకుమార్ డాట్స్ అంటారు ఇవి. అవి మనం ఇక సుకుమార్ గారు ఏం చెప్తే అది వినాలి అనే షాట్ అది మనకు వదిలేశారు. యా. అంటే మీరు కొంచెం డీప్ గా అనాలిసిస్ చేస్తే అండి, ఒక ట్రైలర్ ఇందాక మనం జూమ్ చేసి చూసినప్పుడు అగైన్ ఉమ్, మీరు ఆ హెలికాప్టర్ షాట్ లో చూసినప్పుడు ఏమైతుందంటే బ్యాక్గ్రౌండ్ లో ఒక ఒక చిన్న లేడీ ఉన్నారు. అంటే ఉమ్, విచ్ మీన్స్ నా గెస్ ప్రకారం ఏంటంటే ఎనీవే వాళ్ళ పెద్దన్నయ్యకి ఎన్నో పుష్పకి రిలేషన్షిప్ మంచిగా అయింది. సో వాళ్ళ ఉమ్, ఫ్యామిలీ వీళ్ళ ఫ్యామిలీ కలిసి ఉండొచ్చు. ఉమ్, అది జరిగిన అవమానంతో ఏదో ఉమ్, చేశాడు, మేబీ ఉమ్, కిడ్నాప్ అంటారో లేదా ఏదో సమ్ ఎక్స్వైజెడ్ వాట్ ఎవర్ ఇట్ రీజన్స్ ఈస్. తో. ఎందుకంటే పుష్ప అంత కంట్రోల్డ్ అయ్యాడంటే ఏదో ఒక మెయిన్ పవర్ ఆయన అవతలోడి వీక్ దగ్గర అంటే ఉంటేనే పట్టుకుని, ఎస్ ఎగ్జాక్ట్లీ. వీక్ అవుతాడు. సో ఎంత మందిని ఫ్యాంటాస్టిక్. కొట్టేవాడు అతని దగ్గర దెబ్బలు తింటున్నాడు, చీరలు కట్టించేసుకున్నాడు అంటే సమ్వేర్ ఏదో నాకెందుకు అనిపిస్తుంది అటువైపు ఉంది. వన్స్ ఆవిడ గారి రాగానే అదే చీరను మడత పెట్టి ఇక అది బీభత్సమైన ఫైట్ అయి ఉంటది. ఇక అది ఒక రాక్షసుడు, ఒక రుద్ర తాండవం అని ఉంటది ఆ ఫైట్. అది నాకు ఎందుకు అనిపిస్తుంది అదొక అద్భుతం. ఇక దాన్ని అయితే మనం థియేటర్ లో దడదే. అండర్ డాగ్ లాగా అల్లు అర్జున్ గారు చేసినంత ఎవరు చేయలేరు. అండర్ డాగ్ టు ఆ టైగర్ విశ్వరూపం అనేది, దట్ ఈస్ హిస్ కేక్ వాక్. దట్ ఈస్ హౌ ఈ వరల్డ్ ఆల్సో. మనం ఈ రోజు వచ్చిందే అలాగా. దో ఆయన దెబ్బలు తిన్న రీజన్ ఎక్కడో ఒక వీక్ పాయింట్ పట్టుకుని ఉన్నాడు. అది ఇటువైపు తీసేసుకొని వాళ్ళని ఒక ఆట ఆడుకున్నాడు. దట్ ఈస్ వాట్ ఆ ఫైట్ ఈజ్ అబౌట్ అని నాకు అనిపిస్తుంది. యా, అంటే ఓవరాల్ కంక్లూడ్ చేయడానికి ఈ సీన్ ఏంటంటే, ఒకటి సెపరేట్ గా అతని వల్లే ఈ బన్వర్ సింగ్ షెకావతి ఎంత ఇది ఉందో, ఒకవేళ మెయిన్ విలన్ అంటే వీళ్ళిద్దరు. మెయిన్ విలన్ ఎలాగో తెలిసింది పుష్ప 1 లో ఆయన. ఈ ఈ ఈ ఎంటైర్ పుష్ప 2 లో ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ విలన్స్. మేబీ నేను ఈయనే మెయిన్ విలన్ కూడా ఆశ్చర్యపోను నేను. ఈజ్ ద మెయిన్. ఎందుకంటే మన ఎస్పీ గారిని డామినేట్ చేసేసాడు ఈ సినిమా. ఆయన ఊరికి ఆయన పని అంటే చేసుకుంటాడు. అయిపోయింది ఎస్పీ గారిది. పుష్పాన్ని ఎస్పీ గారిది తెలియటానికి ఏముంది మనకి. ఇప్పుడు ఎస్పీది ఓపెన్ అప్ కదా. ఇప్పుడు అవమానించాడు, పుష్ప రీట్రీట్ ఇచ్చాడు, దాని తర్వాత మళ్ళీ ఇప్పుడు అది అది స్టార్ట్ అయింది వార్. ఇదేంటంటే ఇది విత్ ఇన్ నుంచి ఇతన్ని డామినేషన్, ఏకఛత్రాధిపత్యాన్ని తట్టుకోలేకపోతాను. ఇదే మెయిన్ విలన్ ఇందులో. సో దానికి సంబంధించిన షాట్ అది, యాజ్ యూ సెడ్. ఇప్పుడు అజయ్ అనేది కంపల్సరీ కలిసిపోయి ఉంటాడు 100%. ఆ యాంగిల్లోనే నేను పుష్ప కాకుండా 0.1% ఆయన చచ్చిపోతే అని చెప్పింది. దట్స్ ఓకే, పక్కన పెడదాం. ఫైర్ కదా. ఇక్కడ ఏం చూపించాడంటే ఇది యాక్చువల్లీ స్టార్టింగ్ లో ఉండి అనుకుంటున్నాను ఈ షెకావత్ సీన్. ఆయన గారు ఏం చేశారంటే ఫుల్ గా ఏదేదో రీసెర్చ్లు చేసేసి గోడౌన్ లో దిగి, ఇప్పుడు మనకు ఒక షాట్ లో కూడా గోడౌన్ లో డాన్స్ చేస్తుంటాడు, అన్ని ఏదో చేసేసి పట్టేసుకున్నా అన్న ఫీలింగ్ తో దిగుతాడు.
అప్పుడు మన పుష్ప గ్యాంగ్ ఎంట్రీ ఇచ్చి ఈ డైలాగ్ వేసి అరే నీకు అంత సీన్ లేదురా, మేము ఎంతకన్నా పెద్దగా అయిపోయినావు అని చూపిస్తారు. సో ఇంకా మీరు కొన్ని డాట్స్ కనెక్ట్ చేస్తే కొన్ని మనం ట్రైలర్ లో ఇన్ డెప్త్ వెళ్ళినప్పుడు ఏంటంటే, ఇప్పుడు మనం ఇంతకు ముందు ఏంటి మన మసాలా సాంగ్ చూసాం మన సమంత గారితో, అది ఎవరు మన సునీల్ అండ్ బ్యాచ్ ఇచ్చారు. ఇప్పుడు మన పుష్పని ఇంటర్నేషనల్ లెవెల్ ఆయన పార్టీలో ఈ సునీల్ వీళ్ళందరూ వచ్చి ఇట్లా కూర్చొని చూస్తా ఎంజాయ్ చేస్తుంటారు. సో హీ హాస్ బికమ్ సో బిగ్. వీళ్ళందరూ పప్పెట్స్ లాగా మన అమ్మాయి చెప్తే వినాలని కొన్ని కొన్ని సీన్స్ లో అట్లా భయంగా కూర్చొని ఉంటారు. సో అండ్ అగైన్ ఇతనికి నాకు తెలిసి ఆడే హెల్ప్ చేసి ఈయన ఎట్లయినా పడగొట్టాలని ఏదో చేసి ఉంటాడు సునీల్ అండ్ బ్యాచ్. బట్ మీకు అంత సీన్ లేదురా అని చెప్పేసి ఆ సీన్స్ లో మనకు అర్థం అవుతుంది. సో దిస్ ఇస్ ఆల్ నాకు ట్రైలర్ బ్రేక్ డౌన్ చేస్తే మనకు అనిపించిందండి. మీకు అసలు ఓవరాల్ గా స్టోరీ ఏమై ఉండొచ్చు అనిపిస్తుంది? అంటే మనం ఈ ట్రైలర్ కనుక చూస్తే కనుక ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ 4-5 ways. ఒకటి, పుష్ప రైజ్ టు రూల్. ఎలాగ సామ్రాజ్యం స్థాపించారు, విస్తరించుకున్నాడు ఇంటర్నేషనల్. నవ్వుకుడి ఇంటర్నేషనల్ అని డైలాగ్ కూడా వేశారు కదా. దాని తర్వాత ఎలాగో ఉన్నాడు ఎస్పీ బన్వర్ సింగ్ షెకావత్ వెండేటా. ఆయనకి కసి ఉంది ఎలాగో, ఆయన ఈగో ప్లస్ పవర్ అహం అది ఎలాగో నడుస్తుంటది. దాని తర్వాత శ్రీవల్లి గారు, అంటే ఆవిడ గారు హస్బెండ్ రిలేషన్ ఏంటి, ఆమె కోసం ఏం మాట ఇచ్చాడు, అది ఎటు జరగబోతుంది. సో మాట ఇచ్చాడంటే ఆబ్వియస్ గా మనం అనుకున్నాం కదా. సో హీ హాస్ టు చేంజ్ సంహౌ. అది ఏ చేంజ్ అయినా కానీ ఇబ్బందికరమే అతని సామ్రాజ్యానికి. అది నెక్స్ట్ మనం జగత్బాబు గారిని తీసుకొచ్చారంటే మాఫియా అండ్ పాలిటిక్స్. సో ఈ 5 కోణాల్లో నడుస్తుంటుంది. మనం ఏంటంటే ఒకటి రైజ్ చూపిస్తాడు, దాని తర్వాత ఆ ఫ్యామిలీని ఎదుర్కొంటూ చూపిస్తూ శ్రీవల్లి గారి క్యారెక్టర్ ద్వారా ఇతను ఎలా చేంజ్ అవుతాడు, అది ఇటు పోతుంటది. ఖచ్చితంగా ఈ హాస్ టు స్టాప్ సమ్వేర్ కంపల్సరీగా. ఆ స్టాపింగ్ శ్రీవల్లి గారి వల్లే అవుతుంది. సో అప్పుడు ఇంకొంచెం ఇది ఎలా ఉంటుందంటే, మనకు శత్రువు డైలాగ్ వేస్తాడు ఫస్ట్ డిఎస్పి గోవిందప్ప పుష్ప 1లో. నువ్వు ఇది ఈ ఆట మామూలుగా ఉండదు అంటే, ఇది సింపుల్ చెప్పాలంటే మన భాషలో నువ్వు టైగర్ మీద స్వారీ చేస్తుంటావు, అది స్వారీ చేసినప్పుడు చేస్తూనే ఉండాలి, దిగితే పులి చంపేస్తుంది. సో అలాంటి ఆట ఇది. సో ఖచ్చితంగా మాట ఇచ్చిన దాని ప్రకారం నేను ఆపేయాల్సి వస్తే కనుక అన్ని నేను చెప్పిన 5 యాంగిల్స్ నుంచి థ్రెట్ వస్తుంది. సో దాన్ని ఎలా డీల్ చేశాడు, సో హౌ హీ స్టాప్డ్ ఇట్, ఆర్ స్టాప్ చేసినట్టు నటించాడా ఆ ఫేక్ డెత్ తో, నటించి మళ్ళీ ఏదైనా చేశాడా, లేదా టూ మచ్ అంటే సినిమాటిక్ కంక్లూజన్స్ కొన్ని ఉంటాయి కదా, నేను ఎలాగూ ఇంత చేశాను ఓకే వేరే వాళ్ళని నేను చేయనీయనని ఏమైనా తిరుగుతున్నాడా. సో మేబీ ఇలా ఓపోవచ్చు, బట్ ఒక మంచి యాంగిల్కి వెళ్ళాలి కదా. సరెండర్ సంథింగ్ సరెండర్ అంటే హీ హ్యాస్ టు సరెండర్ హిమ్సెల్ఫ్. ఇది చేయనీయకుండా లేదా మంచి వైపు వెళ్ళాలని వస్తే, మంచి వైపు వెళ్ళాల్సి వస్తే అలాగా. ఎందుకంటే మనకు ఆల్రెడీ చూపించారు పుష్ప లేడన్న సంగతి ఒక బిట్ లో చూపించారు మనకి. ఎప్పుడు చేస్తారు ఆయన ఇఫ్ ఈ స్టిల్ కంటిన్యూయింగ్, అది చూపించాల్సిన అవసరం లేదు. సో దిస్ ఈస్ గోయింగ్ టు బి ద స్టోరీ ఓవరాల్. స్టోరీ ఏదైనా అవనండి, మన సుకుమార్ గారు ప్రతి సీన్ చూడటానికైనా వెళ్ళిపోయి ఎంజాయ్ చేయొచ్చు. అదొకటి. ప్లీజ్ గో టు ద థియేటర్స్, వాచ్ దిస్, ఎంజాయ్ అండ్ ఎక్స్పీరియన్స్ ది పుష్ప 2 వండర్. థ్యాంక్స్ అండి. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ ఎ గ్రేట్ ఎక్స్పీరియన్స్. ట్రైలర్ చూసి దాన్ని బ్రేక్ డౌన్ చేసాము. మీకు ట్రైలర్ లో ఏం నచ్చిందో కామెంట్స్ లో రాయండి, అండ్ మీకు అర్థమైంది ఏంటి ట్రైలర్ నుంచి అనేది ఏదో కూడా కామెంట్స్ లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. అండ్ ఇంకా చాలా వీడియోస్ వస్తాం. మన పుష్ప 2 మానియా చాలా ఉంది, చాలా ఎక్సైటెడ్ వీడియోస్ వస్తున్నాయి మీ ముందుకి. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ ఇట్, షేర్ ఇట్, సబ్స్క్రైబ్, follow us to follow you guys. Thank you very much. Namaste. Sweet.